హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు #యు నేను మీ సాయి కుమార్. తిరుమల లడ్డు గత కొంతకాలంగా ఈ వివాదం గురించి అయితే అందరూ వింటూనే ఉన్నాం. తెలంగాణనే కాదు మొత్తం దేశవ్యాప్తంగా అయితే ఈ వివాదం గురించి అందరికీ తెలిసిందే. కొన్ని రాజకీయ పార్టీలు అయితే కొట్టుకుంటూనే ఉన్నాయి ఈ వివాదం పైన. అయితే తిరుమల లడ్డు వ్యవహారంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేసింది. శ్రీవారి లడ్డూను రాజకీయం చేయొద్దని, కనీసం దేవుణ్ణైనా రాజకీయాలకు దూరంగా ఉంచాలంటూ ఏపీ ప్రభుత్వానికి సూచనలు ఇచ్చింది. దీనిపై పలువురు ప్రముఖులైతే భిన్న రకాలుగా స్పందించారు. తిరుమల లడ్డూపై తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి భార్య వీణా శ్రీవాణి కూడా తిరుమల లడ్డు వివాదంపై స్పందించారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై తన అభిప్రాయాన్ని ఒక వీడియో రూపంలో సోషల్ మీడియాలో విడుదల చేశారు. శ్రీవాణి రిలీజ్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అందులో ఇలా చెప్పుకొచ్చారు. ఈ వీడియో మీకోసం. అబ్బబ్బా, పరమ పవిత్రమైన తిరుపతి లడ్డు కోసం సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేశారు. అంటే ప్రజల భక్తుల మనోభావాలని బాబో ఎంత హింసించేశారు నిజంగా చెప్పాలంటే. సరే, పొలిటీషియన్స్ అని పక్కన పెట్టేద్దాం. ప్రవచనకర్తలు, పండితులు, బ్రాహ్మణులు ఇలా అంటున్నాను ఏమనుకోవద్దు గాని, ఏమన్నా ఓవర్ యాక్టింగ్లు చేశారు అసలు మీరు. ప్రాయశ్చిత్త శ్లోకాలట వాళ్లే కనిపెట్టేసి ప్రాయశ్చిత్త శ్లోకాలు చెప్పించేసి రామరామ మీరు చేసింది మామూలు రచన. పాపం ఎంత మంది భక్తుల మనోభావాలతో ఆడుకున్నారు నిజంగా. ఇప్పుడు ఏం చేస్తారు మీ అందరూ? మరి ఇప్పుడు మీరు నిజమైన హిందువులైతే, మీరు నిజంగా వెంకటేశ్వర స్వామి భక్తులైతే అదే నోటితో సోషల్ మీడియాలో మమ్మల్ని క్షమించండి అని పోస్టులు పెడతారా? పెట్టండి, ఎంతమంది పెడతారో చూస్తాం. చూశారుగా, ప్రవచనకర్తలు, పండితులు, బ్రాహ్మణులు ఏమన్నా ఓవర్ యాక్టింగ్ చేశారా? మీరు నిజమైన హిందువులైతే, వెంకటేశ్వర స్వామి భక్తులైతే మమ్మల్ని క్షమించండి అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టండి, ఎంతమంది పెడతారో చూస్తాను అంటూ మళ్ళీ తన నోటి దొలనైతే చూపించారు ఆవిడ. కాగా ఆ మధ్యన కూడా నాగ చైతన్య, శోభిత జాతకం చెప్పి చిక్కుల్లో పడ్డారు వేణుస్వామి. దీంతో అభిమానులతో పాటు చాలా మంది వేణుస్వామిపై అయితే తీవ్రంగా మండిపడ్డారు. పోలీస్ కేసులు కూడా అయితే పెట్టారు. దీని తర్వాత కూడా ఈ ఒక ప్రముఖ టీవీ ఛానల్లో పనిచేస్తున్న జర్నలిస్ట్ను తను బ్లాక్మెయిల్ చేశాడు అంటూ 5 కోట్లు ఇవ్వాలంటూ బెదిరించారు అంటూ కూడా సంచలన ఆరోపణలు చేశారు వేణుస్వామి మరియు అతని భార్య వీణా శ్రీవాణి. అది కూడా చాలా వరకు పెద్ద ఇష్యూ అయిందని అందరికీ తెలిసిన విషయం. అయినా కానీ ఏదో ఒకటి మాట్లాడుతూ వైరల్ అవుతూ ఉండాలనే అనుకుంటారో ఏమో తెలియదు కానీ ఇప్పుడు కూడా ఇలా మాట్లాడి వైరల్ అయితే అవుతున్నారు. మరి చూడాలి దీనిపైన ప్రజలు ఏమనుకుంటారో, ఎలా రియాక్ట్ అవుతారో. ముఖ్యంగా పండితులు, బ్రాహ్మణులు, ప్రవచనకర్తలు ఎలా రియాక్ట్ అవుతారని అయితే చూడాలి. మరి ఆమె మాట్లాడిన మాటలపైన మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూ ఉండండి #యు.